ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల వచ్చేస్తే జగన్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నాడు. మొత్తం తన పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఆయన తీసేద్దాం 150 మంది. ఈ 150 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 94 మంది మీద వ్యతిరేకత ఉన్నది ప్రజల్లో అనే ఒక స్థిరమైన నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మరి ఆయన లెక్కలేంటో మనకు తెలియదు కానీ ఈ 94 మంది ఎమ్మెల్యేలని మార్చేస్తే నేను గెలవటం ఖాయమని ఆయన అనుకుంటున్నాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అనేది ఒక సామెత. తాను ఈ లెక్కలు వేసుకుంటూ ఉండగానే తన చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయింది. వైఎస్ షర్మిల తన అదృష్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో పరీక్షించుకోవడానికి సిద్ధం అయిపోయిన ఈ తరుణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో భయాందోళనలు నెలకొన్నాయి. తమ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, తమకు వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం కూడా గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చిన పరిస్థితి.